కొందరు కొన్ని అబద్ధాలను చాలా అవలీలగా చెప్పగలరు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలరు. అదే మా బలం అని చెప్పి కొందరు బ్రహ్మాండంగా అదొక ఆయుధంగా కూడా ఫీల్ అవ్వగలరు. మీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. రాజకీయాల్లో అయితే అబ్బో! అది ఇంకా మరింత అవలీలగా చెబుతూ ఉంటారు. ఈవెన్ ఎలక్షన్స్‌కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు అప్పుల మీద చంద్రబాబు నాయుడు గారు గానీ, వాళ్ళ మీడియా గానీ ఏ స్థాయిలో విమర్శలు చేశారో చూసాం. తీరా చివరికి పయ్యోల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అప్పులు 6,46,000 రూపాయలని చెప్పారు. సరే ఓ మంత్రి గారు ఆ మాట చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే అసెంబ్లీలో 9,74,000 అంటారు. ఇంకా తవ్వితే ఎన్నొస్తాయో అంటారు. అసలు తవ్వడం ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ చేతిలోనే కదా ఎడిటింగ్ ఉంటది. అన్ని వాళ్ళ చేతిలోనే వ్యవస్థలు ఉంటాయి కదా! తవ్వితే ఎక్కడి నుంచి వస్తాయి? అయినా పయ్యోల కేశవ్ గారు చెప్పింది 6,46,000 అయితే మరి చంద్రబాబు సార్‌కి 9,74,000 ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఏదో ఒకటి ఆ లెక్కలు, ఈ లెక్కలు అవి అన్నీ కలిపి బడ్జెట్‌లో ఏమో వాస్తవం ప్రజెంట్ చేశారు. తర్వాత మాట్లాడేకేమో ఏదో ఒకటి. దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నోటికి ఏదొస్తే అబద్ధాలన్నీ చెప్పారు కదా! మరి ఇప్పుడు క్షమాపణలు చెప్పండి అప్పుల విషయంలోనని చెప్పి తాజాగా వాళ్ళొక ట్వీట్ చేసి డిమాండ్ చేశారు. దానికి కొంత నెటిజన్ల రిప్లైలు మాత్రం భలే ఉన్నాయి. అలా క్షమాపణలు చెప్పాలంటే ఒక అప్పుల విషయంలోనేనా? మన చిన్నప్పుడు కదా రామకోటి రాసాక ఒక బుక్‌లో ఎట్లయితే రాస్తుండ్రో అట్లా క్షమాపణలు రాసాకనే ఒక చిన్న బుక్ అవసరం అవుతుంది అని చెబుతూ సిద్ధం సభలకు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారన్నారు. కానీ ₹1 ప్రభుత్వం ఉంది కాదు. ఇంకా ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడారు. కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడతారు. రకరకాలు ఉచిత ఇసుక దగ్గర నుంచి అయినా ఇలా ఒకసారి క్షమాపణలు చెప్పుకుంటూ పోతే ఇంక అట్లా ఒక పుస్తకమే అవసరమవుతుందని కొందరు నెటిజన్లు దాని కింద రిప్లైలు ఇస్తూ ఉండడం ఆశ్చర్యం. ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళు ఈ ట్వీట్లు ఏం చేశారు? రాష్ట్ర నికరపు 6,46,533 పబ్లిక్ అకౌంట్‌తో కలిపి ప్రభుత్వ అప్పు 4,91,000 కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చింది 1,54,000 మొత్తం కలిపితే 6,46,000 చేంజ్. సరే ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా డిస్కమ్‌లు తెచ్చుకుంది కూడా కలిపితే 63,000 డిస్కమ్‌లు తెచ్చుకుంది. అంతా కలిపితే 1,21,000 డిస్కమ్‌లది కూడా కలిపితే. మరి అంతా అయినా అంతే ఉంది కదా! మరి చంద్రబాబు గారు అసెంబ్లీలో 9,74,000 ఎట్లా చెబుతారు? క్షమాపణలు చెప్పాలి అసెంబ్లీలో తప్పు మాట్లాడినందుకు, అబద్ధాలు మాట్లాడినందుకు అని. నిన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా అసలు అసెంబ్లీ సాక్షిగా ఎట్లా అబద్ధాలు చెబుతారు? అంత ఏ విధంగా మోసం చేస్తారు జనాన్ని? అసెంబ్లీ కూడా అబద్ధాలు చెప్పేకి వేదిక అయితే ఇంకా చట్టసభల గౌరవం ఏముంటుంది అని చెప్పి కూడా అన్నారు. ఏం చేద్దాం, అబద్ధాలా నిజాలా కదా ఏదో ఒకటి ప్రచారం చేయాలని. వీళ్ళు చెప్పే అప్పుల ప్రచారం కూడా అదిగో గత ప్రభుత్వంలో వాలంటీర్లు 34,000 మంది అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారన్నారు కొందరు మహానుభావులు. అట్లాంటిది తీరా అసెంబ్లీలో చూస్తే 34 మంది అటువంటి కంప్లైంట్స్ ఉన్నాయన్నారు. 34,000 మంది కేంద్ర ఇంటెలిజెన్సీలు చెప్పారట కొందరికి. ఓరని పాసుగులు వినేవాళ్ళు ఉంటే కేంద్ర ఇంటెలిజెన్సీ చెబుతారు, ఇజ్రాయెల్ మొసదేగే చెబుతుంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా FBI కూడా చెబుతుంది. ఏం చేద్దాం, నేను చెప్పాను కదా కొందరికి అబద్ధమే ఆయుధం, అబద్ధమే కొందరికి ప్రొటెక్షన్. అటువంటి లిస్టులో రాజకీయ నాయకులదే ముందు వరుస కావచ్చు.